హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూన్ 27 థర్స్డే ఈవినింగ్ 8 PM కి వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్స్ ప్రొవిడెన్స్ స్టేడియం గయానా వెస్టిండీస్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ ఇండియా చూసుకుంటే ఈ వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ కూడా లాస్ అవ్వకుండా ఈ సెమీఫైనల్స్ వరకు కూడా ఈ ఇండియా టీం అయితే వచ్చింది. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి 41 బాల్స్ కి 92 రన్స్ అయితే రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి కూడా మంచిగా సపోర్ట్ రావడం వలన 205 టార్గెట్ ని అయితే సెట్ చేశారు ఈ ఆస్ట్రేలియా టీం కి. అండ్ ఈ ఇండియన్ బౌలర్స్ ఈ ఆస్ట్రేలియా బ్యాటర్స్ ని వీళ్ళ బౌలర్స్ హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే 181 రన్స్ కి డిఫెండ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఆస్ట్రేలియా టీం మీద అయితే 24 రన్స్ తేడాతో అయితే ఈ ఇండియా టీం గెలిచింది. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఈ ఇండియా టీం అయితే వస్తుంది. వీళ్ళ బ్యాటర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళ బౌలర్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ నుంచి కన్సిస్టెంట్ వికెట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఇంగ్లాండ్ టీం తో ఆడబోతున్నారు వీళ్ళు. ఇక ఈ ఇండియన్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇండియన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, శివం దూబే నుంచి అంత కన్సిస్టెంట్ గా రన్స్ అయితే రావటం లేదు. సో ఒక స్ట్రగుల్ అయితే వీళ్ళ బ్యాటర్స్ నుంచి చూస్తున్నాం. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే బాగానే ఉన్నారు. సో ఈ రోజు వీళ్ళకున్న ఫాల్స్ అన్ని సరి చేసుకుని ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తారు. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు ఈ వరల్డ్ కప్ లో ఇప్పుడు వరకు 2 మ్యాచెస్ మాత్రం లాస్ అయ్యి ఈ సెమీఫైనల్స్ వరకు కూడా వచ్చారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యూఎస్ఏ టీమ్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ క్రిస్ జోర్డన్ నుంచి 4 వికెట్స్ అండ్ ఆదిల్ రషీద్ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ అయితే చేశారు వీళ్ళకి. సో దాని వలన యూఎస్ఏ టీమ్ ని 115 రన్స్ కే ఆల్అౌట్ చేసి ఈ ఇంగ్లాండ్ బ్యాటర్స్ 9.4 అవర్స్ కే ఆ 116 రన్స్ టార్గెట్ ని చేసి చేయడం అయితే జరిగింది. సో ఈ ఇంగ్లాండ్ టీం 10 వికెట్స్ తేడాతో యూఎస్ఏ మీద అయితే గెలిచి వస్తున్నారు. సో ఇంగ్లాండ్ టీం కి అయితే మంచి ఫామ్ లో ఉన్న టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అయితే మంచిగా పెర్ఫెక్ట్ ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగా రాణించారు వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి పక్కా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ అండ్ బేర్స్టో నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆదిల్ రషీద్ అండ్ రీసీ టాప్లీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా అనుకున్నంత రన్స్ అయితే రావటం లేదు. కొద్దిగా స్ట్రగుల్ అయితే చూస్తున్నాం. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, బానే ఉంది. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళకున్న ఫాల్స్ అన్ని ఈ రోజు అయితే సరి చేసుకుని ఈ మ్యాచ్ లోకి దిగుతారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ప్రొవిడెన్స్ స్టేడియం గయానా వెస్టిండీస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. బట్ ఈ రోజు మ్యాచ్ లో వెదర్ రిపోర్ట్ బట్టి ఈ రోజు వర్షం పడే అవకాశం అయితే ఉంది. సో దాన్ని బట్టి ఈ రోజు ఈ బోత్ టీమ్స్ కెప్టెన్స్ అయితే ఎవరు టాస్ విన్ అయినా బౌలింగ్ కి వెళ్తారు. ఒకవేళ వర్షం పడినా సెకండ్ బ్యాటింగ్ కే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది కాబట్టి చేజింగ్ అయితే వెళ్తారు ఈ బోత్ టీమ్స్ కూడా. అండ్ ఈ పిచ్ చూసుకుంటే లో స్కోర్ పిచ్ ఇది. ఇక్కడ స్పిన్నర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాటర్స్ స్టే చేసే కొద్దే మంచిగా రన్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇండియన్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.